రూతు గ్రంథం. రూతు గ్రంథమును గురించి మనం గమనించినట్లయితే, చారిత్రకంగా చూస్తే రూతు గ్రంథం న్యాయాధిపతుల కాలంలో ఒక ఇశ్రాయేలీయుల కుటుంబంలో జరిగిన సంఘటనలను వర్ణిస్తూ ఉన్నది. నైసర్గికంగా మొదటి 18 వచనాలను మనం గమనించినప్పుడు, ఒకటో అధ్యాయం 1వ వచనం నుండి 18 వచనాలు గమనించినప్పుడు, మోయాబులో చోటు చేసుకున్న సంఘటనలను, అనగా ఇది మృత సముద్రానికి తూర్పున ఉన్నది. కథలో మిగతా భాగమంతా యోధా రాష్ట్రంలోని బెత్లెహేము వద్ద జరిగింది. యూదుల ఆరాధనలో పఠించే క్రమాన్ని బట్టి చూస్తే, హీబ్రూ బైబిల్లోని 13వ భాగంగా ఉన్న 5 చర్మపు చుట్టల్లో, అంటే హెజియోగ్రఫా పవిత్ర లేఖనాలు, రూతు గ్రంథం భాగంగా ఉంది. యూదుల పండుగలో వీటిని ఒక్కొక్కదాన్ని బహిరంగంగా చదువుతారు. రూతులో ముఖ్య సంఘటనలు కొంతకాలం జరిగాయి గనుక ఈ గ్రంథాన్ని కోతకాల పండుగ సంబంధించి వివరణ ఇందులో కనిపిస్తూ ఉన్నది. కనుక కోత పండుగ, పెంతెకొస్తు సమయంలో ఈ యొక్క గ్రంథాన్ని చదువుతారు. ఈ గ్రంథం రూతు సంతతిని దావీదు వరకు మాత్రమే వివరిస్తూ ఉన్నది. బహుశా దావీదు పరిపాలనా కాలంలో వ్రాసి ఉండవచ్చు. లేఖనాలలో ఈ గ్రంథ రచయితను ఎక్కడా పేర్కొనలేదు. యూదుల సాంప్రదాయ గ్రంథాలు, తల్ముద్ గ్రంథకర్త విశేషాలని సమూయేలుకు ఆపాదిస్తున్నాయి. ఈ యొక్క గ్రంథ ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు, త్యాగభరిత ప్రేమ, నీతియుక్తమైన దేవుని ఆజ్ఞ పరిపాలన ద్వారా సౌశల్యత అయిన ఒక మోయాబు యువతి ఇశ్రాయేలీల రాజుల దావీదు పూర్వీకురాలు ఎలా అయిందో వర్ణించడానికి ఈ గ్రంథ రచన జరిగింది. స్థూలంగా ఇశ్రాయేలీల ఆధ్యాత్మిక, నైతిక స్థితిగతులు క్షణదశలో ఉన్న కాలంలో, అందుకు భిన్నంగా ఇక్కట్లలో సైతం దేవునికి నమ్మకంగా నిలిచిన ఒక భక్తిగల కుటుంబం న్యాయాధిపతుల కాలంలో వర్ధిల్లిన వైనాన్ని గ్రంథస్థం చేయడానికి ఇది కూడా వ్రాయబడింది. ఈ విమోచనాత్మక ప్రేమ కథ కరువు కారణంగా ఎలీమెలెకు యోదయాను వదిలి తన కుటుంబాన్ని మోయాబుకు తీసుకుని వెళ్ళడంతో ప్రారంభమవుతుంది. మోయాబులో అతని ఇద్దరు కుమారులు చనిపోవటంతో దురదృష్టవశాత్తు అక్కడ కూడా ఆ కుటుంబాన్ని దురదృష్టం వెంటాడింది. వారి భార్యలు వితంతువులుగా మిగిలారు. ఇక్కడ ప్రధానముగా మనం 4 ముఖ్య సన్నివేశాలు జరిగినట్లు గమనించగలం. ఒకటి, నయోమి ఎలీమెలెకు భార్య. ఆమెను ప్రేమించి మోయాబు జాతీయురాలు కోడలుగా ఉన్నటువంటి రూతు యోదయలో బెత్లెహేముకు తిరిగి వచ్చారు. వీరి ఇరువురు కూడా తిరిగి బెత్లెహేమునకు వచ్చినట్లుగా ఇందులో వివరణ తెలుస్తూ ఉన్నది. దేవుని ఏర్పాటు ప్రకారం రూతు ఎలీమెలెకు బంధువైన బోయాజును కలుసుకుంది. ఇతడు ధనికుడు. నయోమి ప్రోత్సాహం వల్ల రూతు సమీప బంధువు ధర్మం చెప్పున బోయాజును తాను పెండ్లాడతానన్న ఆసక్తిని వ్యక్తపరుస్తున్నది. 4, సమీప బంధువుగా బోయాజు నయోమి భూమిని కొని రూతుని వివాహం చేసుకున్నాడు. వారికి ఓబేదు అనే కొడుకు పుట్టాడు. ఇతడు దావీదుకు తాత. ఈ పుస్తకం విషాదాంతమైన ఇబ్బందుల్లో మొదలై నయోమికి, రూతుకు, బోయాజుకు, ఇశ్రాయేలుకు మహిమాన్వితమైన ఉన్నతి కలగడంతో ముగుస్తుంది. ఈ యొక్క గ్రంథంలో ప్రత్యేకమైన అంశాలను గమనించినప్పుడు, బైబిల్లో స్త్రీ పేరుతో ఉన్న 2 గ్రంథాల్లో ఇది ఒకటి.
ఒకటి ఎస్తేరు, 2 రూతు. మరొక అంశాన్ని గమనించినప్పుడు న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీల అపనమ్మకం, భ్రష్టత్వం పెచ్చి పెరిగిన నేపథ్యంలో వ్రాసిన ఈ పుస్తకంలో అల్లకల్లోల సమయంలో బెత్లెహేములోని భక్తిగల ఒక కుటుంబం యొక్క సుఖదుఖాలను వివరంగా వివరిస్తూ ఉన్నది. 3. దేవుని విమోచన ప్రణాళిక. పాత నిబంధన కాలంలో పశ్చాత్తాపంతో విశ్వాసంతో యెహోవాను ఆశ్రయించిన ఇతర జాతులు ఇశ్రాయేలు గణరాజ్యంలోనికి అంటుకట్టబడాలనే ఆయన ప్రణాళికని ఈ గ్రంథం వివరిస్తూ ఉన్నది. ఈ పుస్తకం అంతటిలో విమోచన అనేది కీలకమైన అంశం. విమోచకుడైన సమీప బంధువు బోయాజు తన పాత్రను తాను నిర్వహించాడు. ఆ పాత్ర యేసుక్రీస్తు మధ్యవర్తిత్వ పరిచర్యకు పాత నిబంధన అంతటికి అతి స్పష్టమైన సాదృశ్యముగా కనిపిస్తూ ఉన్నది. 5. బైబిల్లో అత్యంత విస్తారముగా గుర్తింపు పొందిన వచనం ఒకటి కనిపిస్తూ ఉన్నది. అది రూతు తన యొక్క అత్తగారైన నయోమితో పలికిన మాట. నీవు వెళ్ళి చోటుకే నేనును వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అన్న మాట వాక్యము బైబిల్లో అత్యంత ప్రాచుర్యాన్ని పొందింది. జీవితంలో అంతర్భాగంగా ఉండే సంఘర్షణలను, వివాదాలను ఎత్తిచూపే వాస్తవిక చిత్రపటం ఈ గ్రంథం. అదే సమయంలో భక్తిపరుల విశ్వసనీయత అనేది విషాదాన్ని విజయంగాను, పరాజయాన్ని విమోచనముగా మార్చడానికి దేవుడు తోడ్పడిన విధానాన్ని ఈ రూతు గ్రంథం వివరిస్తూ ఉన్నది.